ఓ ఏదో పెద్దగానే ఉన్నది ఇవాళ. మంటలేదు పొగొస్తుందా చెప్పురు? రాదు, మనకు ముందే తెలుసు ఇది జరగబోతుందని. కూటమి ప్రయోగం మొదటికే మోసం. కూటమి ప్రయోగం మొదటికే మోసం అంట. తెలంగాణలో కమల వికాసానికి కూటమి అడ్డంకి. ఇప్పుడే బీజేపీ తెలంగాణలో బలంగా ఉంది. చేజేతులా మళ్ళీ చెడగొట్టుకోకండి. ఒంటరి పోరే బీజేపీకి బలం. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం. పొత్తుతో మళ్ళీ అసంతృప్తి ఖాయం. కూటమి మూలంగా బలపడేది సైకిల్ మాత్రమే. అంతో ఇంతో జనసేనకు మేలే. ఎటొచ్చి బీజేపీకి నష్టం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా బీజేపీ మరింత బలపడాలి. పొత్తుతో సీట్లు పంచుకుంటే కొత్త పంచాయతీ మొదలవుతుంది. సైకిల్ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. జనసేన దానికి తోడవుతుంది. బీజేపీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే దేశంలో బీజేపీకి మసకబారుతుంది. బీజేపీ మసకబారుతుంది. ఒంటరి పోరే బీజేపీకి ఆశాజనకంగా ఉంటుంది. లాస్ట్ టైం అన్న ఒక చిన్న లాస్ట్ టైం జనసేన పొత్తు అప్పటి నుంచే ఇక్కడ విత్తుపడ్డది. అప్పుడు మనకి అసలు ఆ పొత్తు అవసరమే లేదు. ఆ జనసేన పార్టీ పొత్తు ఎక్కడికి వెళ్ళి పుట్టింది అంటే ఆంధ్రప్రదేశ్లో పొత్తుకు దాన్ని శ్రీకారం చుట్టడానికి చంద్రబాబు నాయుడు అక్కడ ఆ పొత్తు శ్రీకారం చుట్టడానికి ఇక్కడ మొదలుపెట్టారు. అర్థమైంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేది. అంటే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలిగినట్టు. సో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు బీజేపీ కార్యకర్తలు చూస్తే, బీజేపీ కార్యకర్తలే కాదు ఓటర్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు ఏంది ఇది వీళ్ళది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నేను కొంచెం అనాలిసిస్ చెప్తా. మళ్ళా ఇది ఎవరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారో తీసుకోరు. కానీ ఇవాళ మనము ఎన్డీఏ కూటమిలో మనం ఉన్న ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 240 సీట్స్ అంటే ఇండియా కూటమి మొత్తం కలిపిన సింగిల్గా భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు కూడా రాలేదు. సో భారతీయ జనతా పార్టీ ఇటు ఎన్డీఏ కూటమి అయినా ఇటు సింగిల్గా భారతీయ జనతా పార్టీ అయినా ఎంత గట్టిగా ఉన్నది దేశంలోననేది ఇది ఒక క్లియర్ ఇండికేషన్. ఇన్స్పైట్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అంటే చుట్టుపక్కలకేని మన ఎవరైతే నేబరింగ్ దేశాలు ఉన్నాయో ఆ కాడికైనా వస్తే సముద్రాలు దాటి ఉన్న ఇంకొక దేశం ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మన దేశ రాజకీయాలల్లో ఈ దేశ ఓటర్ అనేటోడు నా దేశాన్ని కాపాడుకోనికే నేను పెన్ను పట్టుకున్నానా గన్ను పట్టుకున్నానా అన్నది సమస్య కాదు, భారత్ మాతాకి జై అన్నదే మా సమాధానం అని చెప్పి తిప్పి కొట్టినాం. ఇవాళ ఫ్రెంచ్ పరిస్థితి భారతదేశానికి పడలే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓటర్ అనేది డివైడ్ కాలే. ఒకళ్ళు ఉంటారు వాళ్ళని మైనారిటీ అంటాం. ఆ మైనారిటీలలో మెజారిటీ ఉంటారు కొంతమంది, వాళ్ళు గంపకూత ఓటేస్తారు. వాళ్ళ రాజకీయం అబ్సల్యూట్ సింపుల్, వెదర్ యు ఆర్ ఏ కాఫీర్ ఆర్ ఏ నాన్ కాఫీర్, ఇట్ ఈస్ as సింపుల్ as. అలా రాజకీయం మొత్తం జనసంఘ్ నుంచే కాకుండా ఇలా భారతీయ జనతా పార్టీ కొత్త కాదు, వాళ్ళకు జనసంఘ్ నుంచే వాళ్ళు వ్యతిరేకించుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళ ఘృణ ఏడుదాకా డెవలప్ అయిపోయింది అని అంటే జై మీమ్ జై 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 మీమ్ అని చెప్పి జై పాలెస్టీన్ అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినోడు భారత్ మాతాకి జై అని అన్నోడు జై పాలెస్టీన్ అని అంటే మళ్ళీ అది ఎట్లా ఒప్పుకున్నది అంటే మీకు నేను క్లియర్ కట్గా చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ పార్లమెంట్లోనే మాట్లాడతారు, బయటకు వచ్చి మాట్లాడేంత జిగర్ల దమ్ము పెట్టుకోరు. భారత్ న్యాయ సమితి కొత్తగా వచ్చిన తర్వాత లాలు, నేను అందుకే థ్యాంక్స్ టు హోమ్ మినిస్టర్ అని కూడా చెప్పిన. అయితే భారతీయ జనతా పార్టీ ఆలోచించాల్సిన విషయం ఏందని అంటే ఎప్పటికైనా బల్ మే బల్ అప్నా బల్ అని అంటారు, బల్ మే బల్ అప్నా బల్ అని అంటారు. 100 చీమలు కలిస్తే ఒక ప్రతపుట ఏనుగురు పండబెట్టవచ్చు, కలవాలి కదా 100 చీమలు. మళ్ళీ ఆ 100 చీమలు కలవాలి కదా, నిన్ననే చెప్పుకున్నాం కదా చెడి కోసం కొట్లాడుకుంటాయి చీమలు, అట్లా కావు కదా. ఆ ఏనుగుకు ఓకే. ఇప్పుడు నేను తెలుగు ప్రజలకు కూడా ఏం చెప్తా అంటే ఏనుగు అనేది దాని స్పీడ్ తక్కువ ఉంటుంది, నేను కాదని అంటలే. బట్ ఒకటి అర్థం చేసుకోవాలి ఏందని అంటే అది భూమి మీద అతిపెద్ద ఒక ఎమోషనల్ యానిమల్. అది లేవనికైనా చాలా టైం పడుతుంది, దాని బరువు దానికి లేపనికైనా చాలా టైం పడుతుంది. బట్ ఒకసారి ఏనుగు నడుచుడు షురూ చేసిందనంటే చుట్టుపక్కల ఎవడన్నా నడవగలుగుతాడా? అదే ఏనుగు పరిగెత్తడం స్టార్ట్ చేస్తే ఇంకెట్లుంటుంది అని అంటున్నా. ఆ ఏనుగు పరిగెత్తే ఏనుగు మదపుట ఏనుగు అయితే ఒక్కొక్క బద్దలు ఇట్లా భాషంగాలు అయితే అని చెప్పి నేను మిమ్మల్ని అంటున్నా. ఇగో ఇప్పుడు పరిగెడుతున్న ఈ ఏనుగుకు మళ్ళా చుట్టుపక్కల ఉన్న ఈ లొల్లెందుకు అంట నేను. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్ శ్రీధర్ అన్న, నేను ఏమంటా అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పిన ఏందనన్నా అంటే ఇంకా ఇప్పటికీ ఈనాటికి తెలంగాణలో ఆంధ్ర ఉన్నది. ఇక్కడ ప్రాంతీయ వివాదం కాదు. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు బి సెల్ఫిష్. స్వార్థం అనేది ప్రతి జీవి హక్కు అంట నేను.
ప్రతి జీవి హక్కు స్వార్థం. అండ్ నా సనాతనం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మాట్లాడది, నా సనాతనం సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్ మాట్లాడుతుంది. నా గురువు గారు చెప్పారు. మనం ఎప్పుడు మన వీక్ ఉన్న మనుషులను కూడా కాపాడుకోనికి ప్రయత్నం చేసినాం సనాతనంలో. ఎవడైతే ఫిట్ ఉంటాడో వాడే కావాలో, మిగతా వాళ్ళని చంపేస్తాం, స్లింగ్ షాట్ కొట్టి చంపేస్తాం మనం ఎన్నడూ అనలే. వాణ్ణి కూడా కాపాడుకునే తత్వం సనాతనం. అందుకే ఈ సనాతనం ఎల్లప్పుడూ నిత్య నూతనం, పుణ్య సనాతనం నిత్య నూతనం అనుకుంటూ వచ్చింది. అండ్ ఇట్ హాస్ బికమ్ ఎన్ ఎటర్నల్ ధర్మ, ఇట్ హాస్ బికమ్ ఎన్ ఎటర్నల్ ధర్మ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ వే ఆఫ్ లైఫ్. సో ఈ మూలాలతోని పుట్టిన మనం ఒకటి ప్రోద్బలం మనకు అక్కర్లేదని అనిపిస్తుంది నాకు. రాజకీయంగా కూడా నేనేమంటా అంటే పొత్తు అనేది ఏడదాకా తీసుకురావాలని అంటే శ్రీధర్ అన్న కండిషనల్ పొత్తు తీసుకురావాలి ఈసారి. ఎట్లా అనంటే ఎస్, ఒక ఏరియాలో తెలంగాణలో ఆంధ్ర ఉన్నది లేదని అని అంటలేను. ఇవాళ భారతీయ జనతా పార్టీ పొత్తు ఆంధ్రాలో మేలు చేసింది, ఖచ్చితంగా మేలు చేసింది. లేకపోతే కూటమి ఎందుకు పెట్టుకుంటుండే మనం? ఎంత పర్సంటేజ్ చేసింది అన్నది సెకండరీ, బట్ చేసిందా లేదా అన్నది ప్రైమరీ. ఖచ్చితంగా చేసింది. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ షుడ్ బి ది ఫేస్ క్యాండిడేట్. ఎలక్టరల్ ప్రాసెస్లో ఉండేది భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్. సైకిలు ఇటు పక్కన గ్లాసు, ఎంత ఇంధనం పోసి భారతీయ జనతా పార్టీ కమలంని లేపితే అని అనేది చూడాలి. సుబ్బి పెళ్ళి ఎంకి సావుకు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఈ పొత్తు పెట్టుకుంటే ఏమైతుంది తెలుసా శ్రీధరన్న? ఇంకా మంచి సామెత చెప్తాను. ఈ పొత్తు పెట్టుకోగానే ఏమైపోతుంది అని అంటే, పెళ్లి పందిరి కనిపిస్తే బాషింగాలు కట్టుకొని కూర్చుంటారు, నేనే పెళ్లి కొడుకున్నాను. ఇది ప్రాబ్లం అవుతుంది. ప్రతి పెళ్లి కొడుకు పెళ్లి పందిరి వేయాలంటే ఎడికైనా వేస్తాం, పిల్లని ఎడికైనా తెస్తాం. కరెక్ట్గా అని గుణాలు, గణాలు, గ్రహచారాలు, కుటుంబాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కలవాలి కదా. పెళ్ళి అంటే మామూలు మాటనా? ఇట్లాంటివి తీసుకొని వస్తారు. ఈడ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ కాగానే ఈడ కాంగ్రెస్ లేస్తుంది. అది వండుకుంటున్న సింహం, మీరు అర్థం చేసుకోరు. కాంగ్రెస్ ఖతం हो गया, नहीं खत्म कहाँ से हुआ? अगर खत्म होता था तो 40 सीट से 99 सीट क्यों आते थे? కాంగ్రెస్ని తక్కువ అంచనా వేయడం మన మూర్ఖత్వం అవుతుంది. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే పార్లమెంట్లో ఎర్ర బుక్ పట్టుకొని మాట్లాడతారండి. వెనకటికి చైనా ఉద్యమం చేసినట్టు చూపిస్తున్నారు వాళ్ళు. మావో జడాంగాడు బుక్ చూపిస్తుండే ఇట్లా ఎర్రది, ప్రజలల్లా విప్లవం లేపనికే. పార్లమెంట్ సాక్షిగా బుక్ చూపిస్తున్నాడు. లోక్తంత్ర కత్రెల పెట్టింది వీళ్ళే, మళ్ళీ కత్తి పట్టుకొని తిరిగేది వీళ్ళే, మర్డర్ చేసేది వీళ్ళే, మళ్ళీ పోలీసు వాళ్ళల్లో పోయి కంప్లైంట్ ఇచ్చేది వీళ్ళే. సరే బీఆర్ఎస్లో కూడా ఏమన్నా సిద్ధాంత పరులు ఉన్నారా, ఉద్యమకారులు ఉన్నారా అని అంటే ఏడుకైనా ఆడదీని ఈడ ఉంచి, ఈడదీని ఆడ ఉంచి, ఆడదీని ఈడ ఉంచి ఈ ఈకో సిస్టమ్ వాళ్ళే ఉన్నారు. కరెక్ట్గా అంతే. ఇంకెవరున్నారు కొత్త వాళ్ళు? ఇప్పుడు నేను విమర్శిస్తున్నా అన్నది కాదు. సినిమా మట్టుకు పవన్ కళ్యాణ్కి పిచ్చ ఫ్యాన్, అందులో డౌట్ లేదు. రాజకీయాలను సినిమాని కలపొద్దు. మేమీడ ఎవరి తాలూకా కాదు బ్రదర్. కొంతమంది పెట్టుకుంటారు మేము ఇవాళ పిఠాపురం తాలూకా, మేము ఏ పురం తాలూకా కాదు, మేము భారత్ మాతాకి జై తాలూకా, భారతమాత తాలూకా. ఏ తాలూకాలు కావిడ. కాషాయ కార్యకర్త అనేటోడు కేవలం అండ్ కేవలం భరతమాత తాలూకా, ఈ దేశ తాలూకా. అజెండా సింపుల్, అజెండా ఈజ్ తిరంగా. మా అజెండానే తిరంగా. ఈ 3 రంగులలోనే కంప్లీట్ హిందుస్థాన్ని చూసుకునే తత్వం కాషాయ కార్యకర్త. ప్రాంతాల వారిగా మాట్లాడే తత్వం ఉండదు కాషాయ కార్యకర్త. ఆ హితబోధన చేసేటప్పుడు కూడా మా గురువులు నమస్తే సదా వచ్చలే మాతృభూమి అని అన్నారు. జన్మనిచ్చిన తల్లి గురించే మాట్లాడిండ్రు. తల్లులు కన్నా తల్లి గురించే పెద్దపీట వేసిండ్రు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్లియర్. సో రాజకీయాల కాడికి వస్తే శ్రీధర్ అన్న నేనేమంటా, తెలంగాణ ఎస్పెషల్లీ ఈడికి వస్తే లెట్ పవన్ కళ్యాణ్ ప్రూవ్ హిస్ క్రెడిబిలిటీ ఇన్ ఆంధ్ర. గెలవంగానే తాలూకా అయిపోదు. తమలపాకు ఇచ్చినంత మాత్రాన తాలూకా అయిపోదు. తాంబూలం ఇచ్చినంత మాత్రాన తాలూకా అయిపోదు. ఒక తపస్సు. గెలవడం ఎంత ఇంపార్టెంటో గెలిచిన తర్వాత దాన్ని సస్టైన్ చేయడం అంతే ఇంపార్టెంట్ ఉంటుంది రాజకీయాలలో. లేకపోతే అడ్డిమారు గుడ్డి నిశాన్ అని అంటారు. మన కేటీఆర్ కరెక్ట్గా చెప్తాడు. ఇవాళ అడ్డిమారు గుడ్డి నిశాన్ ఏమైందో అందరికీ తెలిసింది, అది వేరే విషయం. కానీ లెట్ మీ నాట్ గో ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ బీఆర్ఎస్ రైట్ నౌ. సో ఫస్ట్ ఆ క్రెడిబిలిటీని చేసుకోమను. దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ఆంధ్ర. విధ్వంసం చేసిండు, ఆర్థిక విధ్వంసం చేసిండు జగన్మాయ. ఆ జగన్మాయ ఏమేమి చేసిండో చూడమను. మంగళసూత్రాలు దిగిపోయినాయి కల్తీ లిక్కర్ వల్ల, ఫస్ట్ దాని మీద అడ్రస్ చేయమను. రెవెన్యూ రిసిప్ట్స్ పెంచుకోమను. మేము ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా, ఇది పోలవరం ప్రాజెక్టు ఈ అయిన కాడికి లేనని ఒక సామెత అయిపోయింది, అది కంప్లీట్ చేయమనండి. పుష్ప. సో నాకు చంద్రబాబు నాయుడు గారితో ఒక స్టేట్మెంట్ నచ్చుతుంది. నేను చీఫ్ మినిస్టర్ కాదు, నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని అంటాడు. సో లెట్ యూ ఎగ్జిక్యూట్ యువర్ ప్రాజెక్ట్ ఫస్ట్. మీరు స్టేబుల్ కానీ రా ఆంధ్రాలో. తెలుగు రాష్ట్ర ప్రజలం ఒక ఫోన్లో 2 సిమ్ములు ఉంటాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా 2 సిమ్లు మీ పేరు మీద తీసుకుంటే బిల్లు కట్టాల్సిందే దానికి. సో ఇప్పుడు మళ్ళీ 2 సిమ్లు కలిపోయి ఒక నెంబర్ అయితే కాదు,
ఆ ఫెసిలిటీ లేదు టెక్నాలజికల్గా కూడా, కాన్స్టిట్యూషనల్లీ కూడా ఇప్పుడు లేదనుకుంటా. దట్స్ అ సెకండరీ ఇష్యూ. అవి రస్తే భటక్ గए, రస్తే అలాగే. సో లెట్ us డిసైడ్ ఆన్ టు ది టాపిక్ ఫస్ట్. సో ఈసారి నేనేమనుకుంటున్నా అంటే అంటే మనం ఏమి సజెస్ట్ చేస్తామంటే చిత్రగుప్తు నుంచి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంత మీకు ఇష్టం ఉంటే ఈసారి తెలంగాణలో బీజేపీకి మీరు ఆ కండిషనల్ అన్నారు కదా, ఆ కండిషన్ మీద అన్కండిషనల్ అంటే బీజేపీ తరపున కండిషన్ అంటే బీజేపీ వాళ్ళు మనం ఏం కండిషన్ పెడతాము అంటే ఇక్కడ మన అంటే బీజేపీని గెలిపించండి, దాని తర్వాత మీరు పార్టీని పెంచుకుంటారా లేకపోతే ఏం చేస్తారా? ఫస్ట్ కాషాయ కార్యకర్తలకు పెద్దపీట వేద్దాం, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పెద్దపీట వేద్దాం కదా. సో కాషాయ కార్యకర్తలే మీకు జయ ధ్వానాలు చేస్తారు. అయితే ఈ పొత్తు అనే విషయం కాడికి వస్తే నేను దిగుమటి దిగుతాం మళ్ళీ, మీరు పర్మిషన్ దిగాలి. ఇప్పుడు ఎన్ని కమెంట్లు వస్తాయో నెగటివ్ తెలియదు కానీ రాని, నేను హకీకత్ మాట్లాడుతున్నా, మీరు ఆలోచించురు ఫ్రెండ్స్. కాదు ఈ పొత్తు పెట్టుకొని వస్తారు కదా, మళ్ళీ అన్ని సీట్లలో పొత్తు ఉండదు, కొన్ని పర్మనెంట్ సీట్లు ఉంటాయి, వీటికి దక్కదలగదు. ఇక నేను ఆ సీట్ల పేర్లు చెప్పదలుచుకోలే, వీటికి దక్కదలగదు ఇట్లా ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు మా శ్రీధర్ అన్న ఒక కాన్స్టిట్యుయెన్సీకే నిలబడతా అంటాడు, అప్కమింగ్ హీరో మా శ్రీధర్ అన్న. ఈడ పొత్తు షురు అవుతుంది, మనోడు రావద్దు. ఆ నలుగురు అని పాట వస్తుంది, ఇక పాడమోసేది. ఇది అంచలంచలుగా భారతీయ జనతా పార్టీకి ఇదే వచ్చింది. ఇప్పుడు పొత్తు ఎందుకంటే నాకు అర్థం కాదు. అన్నమలై దక్షిణ దళపతి సింగిల్ హ్యాండెడ్గా ఓలే తమిళనాడులా 18% ఓట్ షేర్ పెంచిందంటే పొరగల మజాక్ అనుకున్నారా తమిళనాడులా? అరే ఆ గట్టి పిండం ఉండే, ఆ పిండం తీసుకొచ్చి ఉండలేదా అన్నమలై? అన్నా నాయన నిలబడ్డాడు ఇట్లా. అరే ఎప్పుడు పొత్తే ప్రోత్సాహమా? నాకు అర్థం కాదు. కానీ అన్నమలై స్ఫూర్తి మనం ఏం తీసుకున్నామని అడుగుతున్నా. వాట్ ఈజ్ అవర్ క్రెడిబిలిటీ అని అడుగుతున్నా. మన బీజేపీ పొత్తు మీద ఉన్న చిత్త ఆడ జరుగుతున్న ధర్నాల మీద జరిగినట్టే, పోరల భవిష్యత్తు మీద జరిగినట్టు ఇక మంచుకుంటుండే. గత 30 సంవత్సరాల్లో మన బీజేపీ అనాలిసిస్ చూస్తుంటే పొత్తుల వల్లనే బీజేపీ సర్వనాశనం. నాకు బూతు మాట వచ్చింది, ఆపుకున్నా. పొత్తుల వల్లనే వచ్చింది కిందికే అందామని అనుకున్నాను, ఆపేసిన. అదే ఇది ఇప్పుడు ఎట్లయిపోతుంది అంటే కాషాయ కార్యకర్తలు ఏమనుకుంటారు, నేను ఈ సామెత మళ్ళీ చెప్తున్నా, చిత్రగుప్తులు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కాషాయ కార్యకర్తలు ఏమని అనుకుంటారు తెలుసా? పార్టీని భుజాల మీద మోస్తున్న అనుబంధం ఉన్న కార్యకర్తలు ఏమనుకుంటారు తెలుసా? ఇగిరం లేని పీనుగులన్నా మోసేటోళ్ళ మీదనే ఎరుగుతాయి అని అంటారు. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే, ఫైన్ నేను కాదని అంటలేను. ఇప్పుడు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. మొన్న ఒక అమ్మాయి జమ్మూ అండ్ కాశ్మీర్ దాకా పోతే కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అయినందుకు వచ్చింది. ఒక కేసు 2 కేసులు కాదు, సస్టైనెన్స్ అంటారు. రాజకీయాలనంటే కన్సిస్టెన్సీ, రాజకీయాలనంటే ఈవెంట్ కాదు, ప్రాసెస్. ఇట్ ఈస్ అ ప్రాసెస్. అందులో గట్టిగా ఉన్నామా అని అనేది చూసుకోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్నటిదాకా సింగిల్గానే పోయినాం కదా, 8 సీట్లు పార్లమెంట్లో గెలవాలి. మళ్ళీ మూతబరి ఏమైంది? ఇంకేమంటారు తెలుసా? అంటే ఇప్పుడు ఇది కేంద్ర నాయకత్వం యొక్క, అరే అవసరమైతే కేంద్ర నాయకత్వానికి అంటే నిజంగా అంటే ఏంటి ట్రూ ఫ్యాక్టర్స్ ఇవ్వండి కదా, ఎదిరిద్దాం అన్నా. నేను చెప్పినా కదా, ఆ నలుగురు అయ్యో ఎవరి నలుగురు అనేది మనకు తెలియదు. ఇది ప్రాబ్లం. ఆ నలుగురు ఎప్పటికున్నారు బీజేపీలో, ఇది ప్రాబ్లం భారతీయ జనతా పార్టీతో. సింగిల్గా పోయినాం, 8 సీట్లు ఎమ్మెల్యేలు గెలిచినాం. సింగిల్గా పోయినాం, 8 పార్లమెంట్ గెలిచినాం. సింగిల్గా పోయినాం, జిహెచ్ఎంసీ గెలిచినాం. 40 సింగిల్గానే పోయినాం. దుబ్బాక గెలుచుకోలే, సింగిల్గానే పోయినాం. హుజురాబాద్ గెలిచినాం బై ఎలక్షన్లో, సింగిల్గానే పోయినాం. మునుగోడులో కూడా ఖతర్నాకే పోయినాం. అది వేరే విషయం తర్వాత. వాళ్ళకు నైతికత లేకపోతే మనం ఏం చేస్తాం? సింగిల్గానే పోయినాం కదా. ఈడ ఎంతమందిని మనం సంకనేసుకొని అయితే పోలే కదా అన్న. నేనేమంటా అంటే, సినిమాలు మంచిగుంటాయి బ్రదర్, సినిమాలు మంచిగుంటాయి. కాకపోతే నేనేమంటా అంటే, తెలంగాణ ఆ సినిమాల మాదిరిగానే మారాలనంటే, మాట్లాడాలనంటే నేను రాజకీయ బద్ధంగానే మాట్లాడుతున్నా. నేను సినిమాను రాజకీయాన్ని అగర్ దాన్ని కలిపి చూస్తానంటే అది మీ విఘ్నతకి ఇడిచిపెడతా. అండ్ మై కౌంటర్స్ విల్ బి వెరీ స్ట్రాంగ్గా, నేను క్లియర్ కట్గా చెప్తున్నా. బికాజ్ ఇట్ ఈస్ మై కంట్రీ, ఇట్ ఈస్ నాట్ ఎ మేకప్. అదొక స్క్రీన్ కాదు, సిల్వర్ స్క్రీన్ కాదు నా దేశం అంటే. ఈ పిక్చర్ అయిపోగానే ఇంకో రీల్ పెట్టి ఇంకో పిక్చర్ అయిపోగానే ఇంకో రీల్ పెట్టడానికి సిల్వర్ స్క్రీన్ కాదు నా దేశం అని అంటే. ఈ స్మార్టీ కో హమ్ మా కైతే హై, ఈ మట్టిని మేము మట్టి అని పిలువం, అమ్మ అని పిలుస్తాం. ఆ అనుబంధం ఉంది మాకు ఈ దేశంతో. సో క్లియర్ కట్గా చెప్తున్నా, అత్తారింటికి దారి తెలవనోడు తెలంగాణ రాజకీయాలలో దారి చూపిస్తాడానంటే చూపెట్టాడు. మాకు కావాల్సింది రాజకీయ లక్షణాలు ఉన్న నాయకులు. మాకు గబ్బర్ సింగ్లు అవసరం లేదని అంటారు. తెలంగాణ అంచెలంచెలుగానే మోసపోతూ వచ్చింది.
ఉద్యమ ఊపిరితో పురుడు పోసుకున్న కేసీఆర్ ఉద్యమం తర్వాత ఉద్యమ ఊపిరినే ఉరేష్ పడేసిండు. ఉద్యమకారులు ఉగ్రవాదులు అయిపోయాయి, ఉద్యమ ద్రోహులు తెలంగాణ దోస్తులు అయిపోయాయి. ఏడికైనవుతుంది సార్, ఏడికైనవుతుంది అని అంటున్నా. గిరీష్ నువ్వు నేను ఖచ్చితంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఐ విల్ టేక్ ఏ స్టాండ్ విచ్ బెనిఫిట్స్ మై పార్టీ. మా సిద్ధాంతం ఏ రకంగా పోతుందని అన్నది చూస్తాం తప్ప మీరు సిస్టమ్ ఏదో ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తా అంటే మాత్రం ఈసారి గట్టిగా చిత్రగుప్తే స్టాండ్ తీసుకుంటుంది బ్రదర్. ఖచ్చితంగా దీని మీద స్టాండ్ తీసుకుంటుంది. దీని మీద మేము వదలం. ఏం బలహీనత ఉన్నది శ్రీధర్ అన్న మనకు? ఏం బలహీనత లేదు. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ నలుగురు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే ఇప్పటికైనా ఇంకా కూడా కేంద్ర నాయకత్వం అనో లేకపోతే ఎవరో తయారు చేసిరనో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడం బంద్ చేస్తే కార్యకర్తల మాటలు వింటే బీజేపీ పార్టీ తెలంగాణలో ఫామ్ చేయడము, తెలంగాణ చాలా అందరు రెడీగా ఉన్నారు. ప్రజలు ఇస్తాము అంటే మీరు తీసుకోకపోతే ఇంకెట్లా? ప్రజలు ఇచ్చిపెట్టానా? నిన్న కాంగ్రెస్ పార్టీలో సమీక్ష జరిగింది. నేననే పేపర్ చదివినాం, దిశ పేపర్లో. ఓకే, చిత్రగుప్తోడు అబద్ధాలు ఆడేటోడు, చలో నేను కూడా అబద్ధాలు ఆడేటోడు. దిశ సత్యవంతులు కదా, మీ పేపర్లో అయితే సత్యారిత్య మునిమన్మళ్ళు కదా. మీరు పుట్టినాకనే సత్యం పుట్టింది కదా. అట్లా అనుకున్నా కానీ దిశవాడు ఏమని రాసిండు? కాంగ్రెస్ పార్లమెంటరీ సమీక్ష చేస్తే అందులో మేము ఎందుకు ఓడిపోయినాము అని అంటే బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పడ్డది అని అన్నారు. అని అంటే ప్రత్యామ్నాయం తెలంగాణలో ఏదన్నా పార్టీకి ఉన్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే తన నివేదిక అలా అనాలిసిస్లో చెప్పుకున్నారు. ఆ దిక్సూచి చూపిస్తుంది మనకు ఆల్రెడీ క్లియర్ కట్గా తమ్రు చూపించినట్టు చూపించారు. బట్ ఇది ఆత్మవిశ్వాసమే లేకపోతే నువ్వు కత్తి పట్టుకొని ఏడ దిగుతావే? మన శక్తిని ఇతరులు గుర్తిస్తున్నారు. వెనకటికి మేము కార్పొరేట్ ఉద్యోగం చేస్తుండే శ్రీధర్ అన్న. కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నప్పుడు మా బాస్ ఒక లైన్ ఇస్తుండే. ఏందని అంటే మనము సర్వీస్ సెక్టార్లలో ఉన్నాం, మేమందరం టీంని కూర్చున్నప్పుడు మనం సర్వీస్ సెక్టార్లలో ఉన్నాం కాబట్టి మన సర్వీస్ అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి గిరీష్, కస్టమర్ అనేటోడు ఊకూకే మన దగ్గరికి రావద్దు. సో ఫస్ట్ టైం రైట్ ఎవ్రీ టైం రైట్ అని అనేది ఒక కాన్సెప్ట్. మన పెద్దోళ్ళు స్ట్రాటజిస్ట్ ఇట్టనే ఆలోచిస్తారు. ఆ ఫస్ట్ టైం రైట్ ఎవ్రీ టైం రైట్ ఎట్లా చేద్దాము అని అనేదే అనలిటికల్ బ్రెయిన్స్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో మనం ఆలోచిస్తాం. ఇప్పుడు నేనేమంటా అంటే కార్యకర్తలు బిందాస్ రెడీ ఉన్నారు ఈడ, మేము ఎగ్జిక్యూట్ చేస్తాం, మీరు రెడీ ఉన్నారా అంటే వీళ్ళు వెనకక్కడ ఇస్తున్నారు. ఈడ ఉల్టా ఉన్నది. అయితే అప్పుడు నాకు ఒక మాట చెప్తుండే మా బాస్, ఏంటంటే నెపోలియన్ స్ట్రాటజీ అని చెప్తుండే. ఫ్రెండ్స్ మీకు అది చెప్తా, 30 seconds క్లిప్పు. నెపోలియన్ ఏం చేస్తుండేనంట, నేనేం పెద్దగా చదవలే, నా భారతీయ చరిత్రనే నాకు ప్రతిభవించింది, నా భారతీయత కల్చరే నా లోపల ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది, నా చరిత్రనే నాకు ఒక కొత్త ఉత్సాహం ఇచ్చింది, ప్రతిభనిచ్చింది. నేను ఇంకా వేరేని చదవాల్సిన అవసరం నాకు వల్లే. అలెగ్జాండర్ ద గ్రేట్ అని నేను ఎన్నడు అనలే, చక్రవర్తి సామ్రాట్ అశోక్ అని అన్నా నేను. అట్లా చాలామంది ఉన్నారు. జై భవానీ జై శివాజీ అని అన్నప్పుడల్లా ఇట్లా ఎంటికలు నిలబడ్డాయి, నరాలు నిలబడ్డాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని అన్నప్పుడల్లా ఒక కొత్త ఉత్సాహం నిండింది. నెపోలియన్ స్ట్రాటజీ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నెపోలియన్ స్ట్రాటజీ ఏందని అంటే, ఆయన ఒక వార్ స్ట్రాటజీ వేసినప్పుడు నెపోలియను తన సైన్యంలో ఉన్న ఒక వీకెస్ట్ సోల్జర్ని పిలుస్తున్నానంట, హెడ్డోన్ని పిలిచి, నీకు వార్ స్ట్రాటజీ అర్థమైందా? ఇలా అంటారు కదా, గరుడ కూటమి, త్రిశూల కూటమి, పాము కూటమి ఎక్సెట్రా, వార్ స్ట్రాటజీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, గొరిల్లా వార్ఫేర్ అప్పుడు ఏముండేనో. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీకు ఈ స్ట్రాటజీ అర్థమైందారా అని అడుగుతున్నానంట వాడిని. ఎస్ నాకు అర్థమైంది రాజా అని చెప్తున్నానంట ఆ సోల్జర్. అంటే ఒక వీకెస్ట్ సోల్జర్కి అర్థమైంది అని అంటే తన సైన్యానికి, సైన్యపతికి, రాజుతో, ఆయన ఆలోచనతో, ఆ స్ట్రాటజీతో ఎంత లింక్ ఉన్నదో అర్థం చేసుకుంటాడు. ఈడ కార్యకర్త స్ట్రాటజీ చేసి రెడీ ఉంటున్నాడు, కార్యకర్త నరేటివ్ చేసి రెడీ, మేము సిద్ధం, మేము సంసిద్ధం, నువ్వు రా, నువ్వు వెనక నిలబడి మేము ముంగట ఉంటామని అని అంటున్నాం. మాకు పొత్తు కావాలని చెప్పి పక్కకి ఇట్లా పట్టుకుంటున్నాం. ఇక ఏమనాలి నేను? ఇక నేను ఏమనాలి? కాషాయ కార్యకర్తలు కర్ణుల లెక్క మిరిగిపోతారేమోనే. దాన వీణ శూర కర్ణ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, ఆఖరికి కర్ణుల లెక్కనే మిరిగిపోతారు. కవచ కుండలాలు వీళ్ళకి ఇచ్చేసి
కాంగ్రెస్ వాళ్ళు కవచ కుండలాలు ఇచ్చేసి రథ విహుడు అయిన తర్వాత అంజలి అస్త్రం తీసుకొని గొంతులో కవచ కుండలాలు కాంగ్రెస్కి ఇచ్చేసి అదే చెప్తున్నా కదా నేను. యుద్ధ నీతి మనది, యోధులు మనోళ్ళు, స్ట్రాటజీ మనది, సిద్ధాంతం మనది, ఐడియాలజీ గట్టిది. కావాలి పొత్తు. కార్యకర్తలు గట్టిగా ఉన్నారు, నువ్వు రా అని తొడగొడుతుంటే కూడా మాకు కావాలి పొత్తు అని ఇట్లా పట్టుకుంటున్నాం మనం. ఓ హైదరాబాద్లో సామెతలు డేంజర్ వస్తాయి నాకు, కానీ నేను ఆపేసిన. సో భారతీయ జనతా పార్టీ అలా కీలకంగా ఆలోచించాలి. ఐఎమ్ నాట్ బ్యాషింగ్ బీజేపీ, ఐఎమ్ వార్నింగ్ బీజేపీ దట్ యు ఆర్ లూజింగ్ ది గ్రౌండ్ ఆన్ తెలంగాణ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ వన్స్ మోర్. కార్యకర్తలకు ఉండదా లీడర్ కావాలని? ఉండదా? మనం కార్యకర్తమే కదా. ఉండదా లీడర్ కావాలని? ఉంటుంది. ఇప్పుడు ఆడొస్తాడు. ఇంకొక హైలైట్ అవుతుంది, వెనకటికి జరిగింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళే పాపము జనసేనలకు దుంకి జనసేనల టికెట్ తెచ్చుకొని జనసేనకి పోటీ చేసిర్రు. ఇదేం చిత్రం విచిత్రం రా నాయన, నాకు అర్థం కాదు ఈ వైడూర్యము. కానీ పంపుడు ఎందుకు, తెచ్చుకున్నాడు ఎందుకు, పెట్టుకున్నాడు ఎందుకు, కొట్టుకున్నాడు ఎందుకు? మన దగ్గరనే ఉంచి నువ్వు సపోర్ట్ చేయి అని అంటే కాదా? అయితే గంత డిమాండ్ పెట్టలేమా మనం? ఆ పరిస్థితులలో ఉన్నామా? ఇప్పుడు కట్టర్గా పనిచేసిన కార్యకర్తకు సడన్గా సీట్ చేంజ్ అవుతుంది. చూడు నువ్వు, సడన్గా చేంజ్ అవుతుంది. ఇది నాకు పర్సనల్గా నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, పవన్ అన్న, మిమ్మల్ని నేను అన్న అని పిలుస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి. అన్న, మీరు ఒక స్వభావ హృదయులు అని చెప్పి నేను ఇప్పటిదాకా 4-5 ఘటనలు ఏవైతే మీ పరిపాలనలో చూసినో మీరు రెస్పాండ్ అవుడు స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ తాలూకా కూడా తీసేయాలని చెప్పారు. ఆ తాలూకా కూడా తీసేయాలా, నాకు అది నచ్చదు అని చెప్పి మీరు కార్యకర్తలకు కూడా ఉద్దేశించినట్టు నాకు సమాచారం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన 26 రోజులు 18 రోజుల్లోనే పీఆర్సీ పెన్షన్ ఎక్సెట్రా డెలివరీ చేసుడు స్టార్ట్ చేశారు వితౌట్ వాలంటీర్స్. తో అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలకు ధోకా ఉండదు, అందులో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నేర్చుకుంటారు. బికాజ్ ఆయనకు కూడా ఒక రిచ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. జగన్ మాయ ఆయనని బాగా ఆడుకున్నాడు, అందులో డౌట్ లేదు. నేనేమంటా అంటే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకెంతో చేసిరు వెనకటికి. ఆ రుణం తీర్చుకునే టైం ఇప్పుడు ఉన్నది. ఆ రుణం తీర్చుకునే టైం ఇప్పుడు ఉన్నది. ఇక్కడ కార్యకర్తలను బలి చేయకుండా వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఒక కొత్త రాజకీయ స్టేజ్ని తయారు చేయరని అంట. తెలంగాణలోనే వాళ్ళ ఆస్తిపాస్తులు కావచ్చు, వాళ్ళ సగం అంటే 60% లైఫ్ తెలంగాణలో అయింది. కాబట్టి రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా. నేను అదే తెలంగాణకి, తెలంగాణలో ఆంధ్ర ఉన్నది, ఆంధ్రాలో తెలంగాణ ఎంత ఉన్నది. ఇవాళ తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చింది, మళ్ళీ ఆంధ్ర తెలంగాణకి ఎంత ఇచ్చింది. ఇప్పుడు ఇది ఆలోచించాలా. ఈ నెరేటివ్ని ఎందుకు మేము చెప్తున్నాము అంటే, తెలంగాణ రుణం తీర్చుకోండి, మీకు తప్పకుండా మళ్ళీ తెలంగాణ ప్రకృతి అన్న రిటర్న్ ఇస్తుంది. రిటర్న్ ఇస్తుంది, ప్రకృతి రిటర్న్ ఇస్తుంది. మీరు ఏది నాటుతారో అదే వస్తుంది.